యవ్వనిచే జనించు. తెలుగు సాహిత్యంలో ప్రతి పదం ఒక అద్భుతమే. అందు పద్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. పద్యాలు చదివితే కొన్ని తమాషాగా అనిపిస్తాయి, కొన్ని పద్యాలు ఆస్వాదిస్తూ చదువుతాం. అలాంటివి కొన్ని చూద్దాం. బమ్మెర పోతన గారు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు భార్యాపిల్లలతో నీటి వద్దకు వచ్చి ఆనందంగా ఉండగా మొసలి ఏనుగు కాలు పట్టుకుంది. ఏనుగు పెనుగులాడినా మొసలి వదలలేదు. మొసలిని నీటి నుండి ఒడ్డుకు లాగుతుండగా మొసలి ఏనుగు నీటిలోకి లాగుతుంది. ఆ సందర్భంలో రాసిన పద్యం. కరి దిగుచు మకరి సరసికి గరి ధరికిని మకరి దిగుచు గరగరి బెరయన్ గరికి మకరి మకరికి గరి భరమనుచు నతల కుతల భటులు దిరి పడన్. యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభువనేశ్వరునే శరణంబు వేడదన్. గజేంద్రమును నీటిలోకి మొసలి లాగుతుండగా, మొసలిని గజేంద్రం బయటికి లాగుతుండగా అనేక సంవత్సరాలు గతించిపోగా ఇంకా తనను రక్షించేవారు ఎవరూ లేరని, ఇక నాకు దేవుడే దిక్కు అని యవ్వనిచే ఈ ప్రపంచం పుట్టినదో, యవ్వనిచే పాలింపబడుచున్నదో, యవ్వనిచే నశింపబడుచున్నదో వారినే వేడదను అని గజేంద్రుడు ఆ దేవదేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ పద్యం పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. శ్రీమద్ భాగవతాన్ని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు సప్తాహ పారాయణగా వివరించారు. పరీక్షిత్తు ఉత్తర అభిమన్యుల కుమారుడు, పాండవుల వంశోద్ధారకుడు. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదములు.